ఎలక్ట్రికల్ వెహికల్‌లో కొత్తది బై చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఆగస్ట్ 29 వరకి ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏథర్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. సో, దాంట్లో ఏథర్ కోనార్క్ అనే ఒక కొత్త వెహికల్‌ని, కొత్త మోడల్‌ని తీసుకురాబోతున్నారు. స్పోర్ట్స్ వెర్షన్‌లో మీకు కావాలి అంటే మాత్రం 450ఎక్స్‌కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. టెస్ట్ రైడ్ చేసి తీసేసుకోండి. ఒక్కసారి అబ్బాయిలు దీన్ని రైడ్ చేశారు అంటే మాత్రం అస్సలు కొనకుండా ఉండలేరు. అలా ఉంటది దాని పర్ఫార్మెన్స్. ఇంకా మీరు ఫ్యామిలీ పర్సన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏథర్ రిస్తాకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే గూడ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ దీనికి యాక్సెసరీస్ అన్నీ కూడా కొన్ని ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదనేది కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. అండ్ దానికన్నా ముందు ఏథర్ కోనార్క్ ప్రైస్ ఎంతుండొచ్చు, ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తూ ఏథర్ కోనార్క్ ప్రైస్ మాత్రం 1,00,000 పైన లేదా 1,00,000 లోపు ఉండొచ్చు అని చెప్పారు. బట్ ఏథర్ 450ఎక్స్ రేంజ్‌లో మాత్రం ఉండదు. అంటే 1,50,000 గాని 2,00,000 వరకి ఉండదు అని చెప్తున్నారు. సో, దీని బ్యాటరీ కెపాసిటీ ఇవంతా కూడా మనం చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ కూడా 2 కిలోవాట్స్ నుంచి 5 కిలోవాట్స్ వరకి తీసుకురావడానికి చూస్తున్నారు. అండ్ వీటిల్లో మనకి 2 కిలోవాట్స్ కావాలంటే 2 కిలోవాట్స్ అండ్ 4 కిలోవాట్స్, 5 కిలోవాట్స్ ఇలా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ కిలోవాట్స్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. దీని టాప్ స్పీడ్ అయితే 80 అంతకుమించి ఎక్కువ ఉండదు. దీనికి డిస్‌ప్లే కూడా సేమ్ ఏథర్ రిస్తా 450ఎక్స్‌కి ఏదైతే ఉందో అదే డిస్‌ప్లే ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్‌గా చెప్పాలి అంటే మాత్రం దీనికి బెల్ట్ అనేది లేకుండా డైరెక్ట్‌గా బ్యాక్ వీల్‌కే మోటార్ అనేది ఫిట్ చేశారు. లైక్ హీరో విదా లాగా. సో, హీరో విదాకి కూడా మీరు చూసినట్టయితే బ్యాక్ వీల్ డైరెక్ట్‌గా మోటార్‌కి ఫిట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ కాస్ట్ కటింగ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు బెల్ట్ సిస్టమ్ అనేది దీనికి తీసేశారు. సో, అలానే మీరిప్పుడు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఆ లాంచ్ చూసిన తర్వాత మీరు బై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే టెస్ట్ రైడ్ చెయ్యండి. నేను ఏథర్ అనే కాదు, మీరు టీవీఎస్ తీసుకున్నా, లేకపోతే ఐక్యూ తీసుకున్నా, ఆర్బిట్ తీసుకున్నా, ఓలా తీసుకున్నా, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఏథర్ సింపుల్ ఎనర్జీ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే మీరు టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చెయ్యండి. కళ్ళు మూసుకొని తీసుకోవద్దండి. ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే మీకు నచ్చాలి. రైడ్ చేసేది మీరు. నేను కెమెరా ముందు నిలబడుకొని ఏదైనా చెప్తాను. నాకు నచ్చింది చెప్తాను. బట్ కంఫర్ట్ ఫీల్ అయ్యేది మీరే. అండ్ మీరు ఎక్కువ వెయిట్ ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా పెద్దదే తీసుకోండి. సీట్ పెద్దగా ఉన్నది మాత్రమే తీసుకోండి. ఫ్యామిలీస్ ఉన్నారు అంటే మాత్రం సీట్ పెద్దగా ఉండేదానికే రివర్ గానీ, ఏథర్ రిస్తా గానీ వీటి సీట్ అనేది కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది. పిల్లలు కూర్చోవడానికి అండ్ ఫ్యామిలీస్‌కి మాత్రం ఈ స్కూటర్స్ చాలా బాగుంటాయి. అండ్ ముందర లగేజ్ పెట్టుకోవడానికి గూడ్ స్పేస్ ఉంటుంది. లగేజ్ పెట్టుకోవడానికి బాగా కంఫర్ట్‌గా ఉంటుంది. చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. అదే 450ఎక్స్ తీసుకున్నారనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది మీకు వెళ్ళడానికి. ఆ టైప్‌లో తీసుకున్నారు అంటే మాత్రం. సో, యాంపర్ కూడా మీకు కొంచెం అంటే నేను ప్రాక్టికల్‌గా చూడండి. షోరూమ్‌కెళ్ళండి. టెస్ట్ రైడ్ చెయ్యాలి అని చెప్పండి. టెస్ట్ రైడ్ చెయ్యండి. ప్రాబ్లమ్ వాళ్ళకేం మనీ ఏం కట్టాల్సిన పని లేదు కదా! టెస్ట్ రైడ్ చేశారంటే మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఇది నాకు కంఫర్ట్‌గా ఉంది. మీరు నమ్మరు 450ఎక్స్ కొనాలి అని నేను వెళ్ళలేదు. ఏథర్ రిస్తా కూడా నేను కొనాలి అనే ఉద్దేశ్యం నాకు లేదు. జస్ట్ ఒక టెస్ట్ రైడ్ చేసి వద్దాం అని చెప్పి వెళ్ళి ఏథర్ 450ఎక్స్ లాంచ్ అయినప్పుడు ఫస్ట్ ఏథర్ 450ఎక్స్ లాంచ్ తిరుపతిలో ఓపెన్ అయినప్పుడు షోరూమ్ ఓపెన్ కూడా కాలేదు. జరుగుతుంది. కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు ఎళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేసి జస్ట్ ఒక 500 మీటర్స్ టెస్ట్ రైడ్ చేసి బుక్ చేసుకున్నాం. ఏథర్ రిస్తా నాకొద్దు 450ఎక్సే కావాలి అంటే నేను కొంచెం హెవీ పర్సన్ కాబట్టి నేను ఈ 450ఎక్స్ కన్నా ఏథర్ రిస్తా టెస్ట్ రైడ్ చేసినప్పుడు వెంటనే అలా ఒక రౌండ్ యేసుకొనొచ్చి కూర్చొని నాకు కావాలి ఇది బుక్ చేసేయండి అని చెప్తాను. అందుకు నేను టెస్ట్ రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ చేయండి అని చెప్పి పదే పదే చెప్పడం. చాలామంది షోరూమ్ దగ్గరికెళ్తారు, చూస్తారు, కాస్ట్ ఎక్కువ గదా అని చెప్పి వెళ్ళిపోతారు. బట్ మీరు టెస్ట్ రైడ్ చేశారంటే మీ ఒపీనియన్ మారిపోతుంది. ఇంకొకటేంటంటే మీరు దీనికి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సేఫ్‌గార్డ్ అని, నెక్స్ట్ ఫుట్ రెస్ట్ అని చెప్పి, నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ మ్యాట్ అని చెప్పి ఇవేవి నేనైతే ఏవి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే నాకు అవసరం అనిపించలేదు. ఈవెన్ నేను సీట్ కవర్ కూడా కంపెనీ వాడిచ్చిన సీట్ కవరే ఇంకా వాడుతున్నా. దానికి ఎలాంటి డ్యామేజు కాలేదు ఇంతవరకి. మీరు నమ్ముతారా? ఎందుకంటే
అంటే మీరు తిరిగే ఏరియాలో పిల్లలు గానీ, లేకపోతే వేరే వేరే వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉంటే కట్ చేయడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నేనైతే ఇంతవరకు దానికి సీట్ కవర్ కూడా ఏపియలా. కింద మ్యాట్ ఒకటి కొన్నా. ₹150 ₹200 ఎప్పుడో 2 ఇయర్స్ బండి కొన్నప్పుడు కొన్నా. అది ఎక్కడో పడిపోయింది. ఫిట్ చేయలే నేను దానికి. ఎక్కడో పడిపోయింది. మిస్ అయింది. ఓకే. అది దాని తర్వాత ఇంకా స్క్రీన్ గార్డ్ ఒకటి ఏపిచ్చా. స్క్రీన్‌కి. టచ్ స్క్రీన్ కాబట్టి దానికి ఏమన్నా గీతలు పడొచ్చు. నేను దానికి ఒక స్క్రీన్ గార్డ్ ఏపిచ్చాను. ఆ స్క్రీన్ గార్డ్ లింక్స్ అన్నీ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒక్కసారి చూడండి. ఒకవేళ మీరు ఏథర్ వాడుతూ ఉంటే మాత్రం ఫిట్ చేసేటప్పుడు మీకు తెలిసుంటేనే స్క్రీన్ గార్డ్ వేసుకోండి. లేదంటే మొబైల్ టెంపర్డ్ గ్లాస్ గానీ, ఇవి గానీ ఎవరైనా ఏసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికేస్తే చాలా సింపుల్‌గా వేసిస్తారు. ఇంతవరకు అది కూడా నేను చేంజ్ చేయలా. 2 ఇయర్స్ బ్యాక్ వేసింది. మన ఛానెల్‌లో కూడా వీడియో ఉంటుంది. ఒకసారి ఎళ్లి అప్పుడు వేసిన స్క్రీన్ గార్డ్ ఇంతవరకి చెక్కు చెదరలేదు. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఫిట్ చేశాము అంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలానే వదిలేస్తే ప్రాబ్లమ్ ఏం లేదా అంటే ప్రాబ్లమ్ ఏం ఉండదు. నో ప్రాబ్లమ్. బట్ ఎవడైనా రాయేసాడు, లేకపోతే బై మిస్టేక్ మన టైం బ్యాడ్ అయ్యి ఏదన్నా పడింది అంటే మాత్రం అప్పుడు మనం ఫేస్ చేయాలి కాబట్టి. ఇక ఏథర్ కోనార్క్ గురించి మాట్లాడుకుంటే ఏథర్ ఇస్తా గానీ 450 గానీ మనం తీసుకున్నప్పుడు దానికి సర్వీస్ అనేది 5000 కిలోమీటర్స్‌కి ఒక్కసారి చేపించాల్సి వచ్చేది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఫుల్ డీటెయిల్డ్‌గా వాళ్ళు చెప్పలేదు గానీ, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏథర్ కోనార్క్ ఏదైతే లాంచ్ అవ్వబోతుందో దానికి 10,000 కిలోమీటర్స్‌కి ఒక్కసారి సర్వీస్ చేపించాలంట. కన్ఫర్మ్‌గా తెలీదు. లాంచ్ అప్పుడు మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అండ్ వీళ్ళు చెప్పడమే ఇదే నిజమైతే మాత్రం నేను 5000 కిలోమీటర్స్‌కి సర్వీస్ చేపిస్తే నాకు బేసిక్‌గా అంటే ఏమీ లేదు. జస్ట్ ఊరికే రెగ్యులర్ సర్వీస్ అని చెప్పి చెప్తాం. మీకేదన్నా బ్రేక్స్ ఏమైనా ఫ్రంట్ గానీ, బ్యాక్ గానీ బ్రేక్స్ ఏమైనా టైట్ చేపించాలంటే టైట్ చేపించుకోవచ్చు. ఇంకా వాటర్ సర్వీస్ మామూలుగా వాళ్ళు షోరూమ్‌లో ఇస్తే చేసేస్తారు. ఇంతే. ఇంతకు మించి ఏమీ ఉండదు. ఇంకా బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు. మేజర్‌గా అదే. బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది ఏంటి? ఒకవేళ ఇది కూడా చేపించుకోకపోతే ఏమవుతుంది అంటే మీకు ఇన్స్యూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? మీరు కరెక్ట్‌గా ప్రాపర్‌గా సర్వీస్ చేయించుకుంటేనే యాస్ పర్ రికార్డ్ మీరు సర్వీస్ చేయించుకుంటేనే బ్యాటరీ వారంటీ అనేది క్లెయిమ్ అవుతది. అండ్ ఇప్పుడు సేఫ్ గార్డ్స్ ఇవేవైతే ఉన్నాయో బండి చుట్టూ ఒక రాడ్స్ ఏవైతే వస్తాయి. ఆ రాడ్స్ అన్నీ ఏపిస్తున్నారు. ఎంత 3000 అని చెప్పి, 2000 అని చెప్పి, 5000 అని చెప్పి ఉన్నాయి. సో, మీరది వేయించుకోవాలంటే వేయించుకోండి. బట్ నా వెహికల్ అయితే నేను 2 టైమ్స్ ఒక్కసారి ఆటో గుద్దింది. అంటే టాప్ స్పీడ్‌లో కాదు. జస్ట్ ఒక 30, 40 కిలోమీటర్స్ స్పీడ్‌లో ఇద్దరం గుద్దుకున్నాం. నాకింతవరకు ఒక చిన్న డెంట్ కూడా పడలేదు. అస్సలు ఒక్క గీతలైతే చాలా ఉన్నాయి గానీ, బట్ నాకెప్పుడు కూడా పగిలిపోవడం అలా జరగలేదు. ఒకవేళ ఇన్‌కేస్ అలా జరిగినా గానీ, ప్యానెల్ పగిలిపోవడం, ఇరిగిపోవడం జరిగినా గానీ, మీరు షోరూమ్‌కెళ్ళి ఇన్స్యూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఇన్స్యూరెన్స్ చాలా టైం పడుతుంది కదా! అంటే ఇన్స్యూరెన్స్ అంటే అంతే ఇక. మనం దానికి ఏం చేయలేం. కాకపోతే మీరు ఎలాంటి ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారు? కంపెనీ వాడిచ్చింది తీసుకున్నారా? లేకపోతే ఆ సర్వీస్ ఎంత ఫాస్ట్‌గా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవచ్చు. సో, 450ఎక్స్‌కి కూడా ఒక్కొక్కసారి చాలా సార్లు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినప్పుడు ప్యానెల్స్ 2 కూడా ఒకటి కాదు, 1 సైడ్ కాదు 2 సైడ్స్ చేంజ్ చేపించాం. ఒక 10-15 డేస్ టైం పడుతుంది. ఇప్పుడు బ్యాటరీ వారంటీ అయినా గానీ, బ్యాటరీ వారంటీ కూడా మీకు కనీసం అన్నా గానీ ఖచ్చితంగా 1 మంత్ అన్నా పడుతది. రీప్లేస్‌మెంట్ అవుతది. అవ్వకుండా ఉండదు. ఖచ్చితంగా అవుతుంది. సో, ఆ టైంని మీరు ఫేస్ చేయాల్సొస్తది. అంతే. ఏతర్ వెహికల్స్‌కి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్రీ ఆర్డర్స్ 1,50,000 ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ వచ్చి 83,000 పర్ మంత్ జరుగుతుందనమాట. ఏతర్ కోనార్క్ గాని లాంచ్ అయితే 1,10,000, 1,20,000 అని చెప్పారా ఏతర్ కోనార్క్ ప్రైస్ ప్రతి ఒక్కరు కొనుక్కోవాలనే చూస్తున్నారు. కొత్త వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి. ఏతర్ కొత్త వెహికల్ లాంచ్ అవ్వబోతుంది. 29th ఈ మంత్. తర్వాత మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు. అండ్ దిస్ ఈజ్ రవి శాస్త్రి. థాంక్ యూ ఫర్ వాచింగ్.